गुरुभ्यो नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ध्यानमूलं गुरोर्मूर्ति पूजामूलं गुरोर्पदं मंत्रमूलं गुरोर्वाक्यं मोक्षमूलं गुरोर्कृपा। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरम्पराम्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। भगवद्गीता किंचिदधीत गंगाजललवकणिका पीता सकृदपि येन मुरारिसमच्च क्रियते तस्य यमेन न चर्चा। गीताशास्त्रमिदं पुण्यं यः पठेत् प्रयतात्मनः विष्णोः पदमवाप्नोति भयशोकादिवर्जितः। భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి కృపా కటాక్ష వీక్షణముల వల్ల మా గురుదేవులు పూజ్యులు ప్రాతస్మరణీయులు పరమార్థానంద స్వామి వారి యొక్క ఆశీస్సుల వలన మా గురువు గారైనటువంటి కస్తూరి రాఘవరావు గారు వారి సతీమణి రాజ్యశ్రీ గారుల బోధన వలన మా సంస్కృత గురువులు డాక్టర్ వరలక్ష్మి గారు డాక్టర్ సుబ్రహ్మణ్యం గారి సంస్కృత అధ్యాపనం వల్ల నేను ఈరోజు భగవద్గీత గురించి 4 మాటలు మీతో పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను. మీకు కనబడుతుందమ్మా? ఇది నెట్ ప్రాబ్లం ఏదో నెట్వర్క్ కనెక్షన్ లాస్ట్ నెట్వర్క్ కనెక్షన్ వస్తుంది. ఎందుకో ఏమా ఒక్క క్షణం ఉండండి. హలో, వచ్చాను మీ ముందు. ఈరోజు మన భగవద్గీత అధ్యాపనంలో అధ్యయనంలో 5వ క్లాస్లో ఉన్నాం. ఇప్పుడు మాధవి గారు ధ్యాన శ్లోకాలను చదువుతారు. అమ్మా మాధవి గారు, మీరు ధ్యాన శ్లోకాలను చదవండి. అస్తు గురుజీ. पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्धरामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृते तुभे नमः। सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः ताराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटम् नानाख्यानककेसरी
यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनो यस्यान्तं न विदुः जगन्नाथ देवाय तस्मै नमः. చాలా చక్కగా చదివారమ్మా మాధవి గారు, చాలా చక్కగా చదివారు, చాలా చక్కగా. అమ్మా, మనం భగవద్గీత యొక్క మొదటి అధ్యాయమైనటువంటి భగవద్గీత మొదటి అధ్యాయమైనటువంటి అర్జున విషాద యోగంలో ప్రవేశించేసరికి ఆ స్టేజ్ మీద ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఒక ఆయన ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. ఆయన కేవలం శారీరకంగా గుడ్డివాడే కాకుండా జ్ఞానపరంగా కూడా ఆయన గుడ్డివాడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఆయన కుమారుడైనటువంటి దుర్యోధనుడు ఎన్ని అధార్మిక కార్యాలు చేసినా, ఎన్ని అరాచక కార్యాలు చేసినా కూడా ధృతరాష్ట్రుడు వాటినన్నింటినీ కూడా సహించడమే కాదు సమర్థించాడు. ఆయనకి ధర్మం తెలియదా అంటే తెలుసు. ఒకవేళ ఆయనకి ఏమన్నా సందేహాలు ఉంటే ఆ సందేహాలు తీర్చడానికి ఆయన దగ్గర భీష్ముడు ఉన్నాడు, విదురుడు ఉన్నాడు. వాళ్ళని ఎవరినైనా ఆయన అడిగి నేర్చుకోవచ్చు. కానీ ఆయనకి ఆ కోరికే లేదు. మనం వేరే వాళ్ళ దగ్గరికి వెళ్దాం, నేర్చుకుందాం అనేటువంటి అభిప్రాయమే లేదు. నా కొడుకు ఏం చేస్తే అదే ఉత్తమం, అంత మమకారం ఆయనకి పుత్రుడంటే. ఆ స్థితిలో ఆయన ఉన్నాడు. ఎదురకుండా సంజయుడు ఉన్నాడు. సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క మంత్రి. వీరిద్దరూ అంతఃపురంలో ఉన్నారు. సంజయుడికి వ్యాస మహర్షి ఒక దివ్య దృష్టిని ఇచ్చాడు. ఆ దివ్య దృష్టి వలన ఆయన యుద్ధభూమిలో ఏం జరుగుతోంది, ఎవరు ఎవరితో యుద్ధం చేస్తున్నారు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అలాగే ఎవరి మనసులో ఏముంది, ఇవన్నీ కూడా తెలుసుకునేటువంటి శక్తి ఉంది ఆ దివ్య దృష్టి వల్ల. అందువల్ల ధృతరాష్ట్రుడు సంజయుడిని అడుగుతున్నాడు, సంజయ, ఆ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రంలో నా వాళ్ళు పాండవులు యుద్ధం చేయడానికి సిద్ధమై ఉన్నారు కదా, వాళ్ళు అక్కడ ఏం చేశారు అని అడిగాడు. సంజయుడు చెప్పడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దుర్యోధనుని పాత్ర వచ్చిందో ఆయనే స్వయంగా వచ్చి తన గురువైనటువంటి ద్రోణాచార్యుల వారికి ముందర పాండవ సేనలో ఉన్నటువంటి వీరులందరినీ గురించి చెప్పాడు. ఆయన పాండవ సేనలో ఉన్నటువంటి వీరుల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి అనేక విశేషణాలు వేశాడు. తర్వాత తన సేనలో ఉన్నటువంటి వీరుల గురించి కూడా చెప్పాడు. ఆయన ఉద్దేశంలో భీముడి చేత రక్షింపబడుతున్నటువంటి పాండవ సేన తనదైన కౌరవ సేన కంటే ఈ కౌరవ సేనని భీష్ముడు రక్షిస్తున్నాడు. కౌరవ సేన కంటే కూడా పాండవ సేన చాలా బలమైనది అని ఆయన అభిప్రాయం. అది వ్యక్తపరిచాడు కూడా ఆయన. యథార్థానికి కౌరవ సేనయే చాలా బలమైనది. ఎందుకంటే దాంట్లో 11 అక్షౌణిల జనం ఉన్నారు, సైన్యం ఉన్నారు. భీష్ముడు ఉన్నాడు, ద్రోణుడు ఉన్నాడు, కర్ణుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు. వీళ్ళందరితో కలిసిన ఆ సేన చాలా బలమైనది. కానీ వాళ్ళకి ఈశ్వరానుగ్రహం లేదు. పాండవ సేనలో కేవలం భీముడు, అర్జునుడు అంతే కదండి. ఇంకా ఆయనతో పోల్చదగినటువంటి వీరులెవరు పాండవ సేనలో లేరు. అయినప్పటికీ కూడా పాండవ సేన చాలా బలమైనదిగా దుర్యోధనుడికి కనపడింది. ఆయన యొక్క మనోదౌర్బల్యాన్ని పెద్దవాడైనటువంటి భీష్ముడు గ్రహించాడు. ఆయన క్రూరుద్ధుడు. ఆయన వీళ్ళందరినీ చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశాడు. అందుకని వీళ్ళ మనస్తత్వాలన్నీ కూడా ఆయనకు బాగా తెలుసు. అందుకని ఆయన ఏం చేశాడు, ఈ దుర్యోధనుడికి కొంచెం సంతోషం కలిగించడానికి గట్టిగా అరిచి
తన శంఖాన్ని పూరించాడు. ఆయన శంఖాన్ని పూరించిన తరువాత ఈ తరువాత అన్నమాట మనందరం బాగా గుర్తుపెట్టుకుందామండి. తరువాత కౌరవ సేనలో ఉన్నటువంటి వారందరూ కూడా శంఖాలను ఊగిదారు. ఆ దుందుబి వాటినన్నింటినీ మోగించారు. తరువాత పాండవ సేనలో ఉన్నటువంటి వారందరూ కూడా వారి శంఖాలని పూరించారు. ఇప్పుడు ఇరు సేనలు కూడా శంఖాలని పూరించారు. పూరించిన తర్వాత ఇంకా యుద్ధం ఏ క్షణంలో అయినా మొదలవుతుంది అనే స్థితిలో ఉంది. అక్కడి వరకు మనం కిందటిసారి చెప్పుకున్నాము. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీని తర్వాత 2 శ్లోకాలను కూడా చదివి ఈరోజు మనం 31వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. నేను ఆ 31వ శ్లోకం వరకు ఒకసారి ముందర చదువుతాను, మీరు అందరూ వినండి. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే తనురుద్యమ్య పాండవః హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. అర్జున ఉవాచ శానయోరుభయోర్मध्ये రథం స్థాపయమేచ్యుత. ఏవదేతాన్ నిరీక్ష్యేహం యోద్ధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. యోత్సమానానవేక్షేహం య ఏతేత్ర సమాగతాః ధాతరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. సంజయ ఉవాచ యావముక్తో శ్రీకేశో గుడాకేశేన భారత శానయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాన్ ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. తత్రాపశ్య స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శ్వశురాన్ సుహృదశ్చైవ శానయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్న ఇదమిబ్రవీత్. అర్జునోవాచ దృష్ట్వేమం సజనం కృష్ణ యూత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. గాంధీవం త్రంసతే హస్తాత్ చక్చైవ పరిదశ్యతే న చ శక్నోమ్యవస్థాతుం భ్రమతి చ మే మనః. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని చ కేశవ న చ శ్రేయోనుపశ్యామి హత్వా స్వజనమాహవే. ఇంతవరకు మనం ఈరోజు చెప్పుకున్నాం. వీళ్ళు మన ఇరువైపులు కూడా సేనలు శంఖాలను పూరించారు, యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఆ సమయంలో వ్యాసుల వారు ఒక శ్లోకాన్ని రాశారు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః. అథ అన్నారు. ఈ అథ అన్నా కూడా అర్థపరంగా దాని తర్వాత వాళ్ళు ఇరుసేనలు కూడా సంసిద్ధులై ఉన్నారు. దాని తర్వాత ఏమైంది, ఈ అథ అనే శబ్దం చాలా విశిష్టమైన శబ్దం. ఈ శబ్దంలో అర్థపరంగా చూసినట్లయితే తర్వాత అని, ఆఫ్టర్ దాట్, దేర్ ఆఫ్టర్. కానీ భావపరంగా చూస్తే ఏమిటంటే ఇంతవరకు మన సంఘటనలు ఒక మార్గంలో వెడుతున్నాయి, కానీ ఇక్కడ ఒక మార్గ పరివర్తనం జరుగుతుంది. అలా తిన్నగానే వెళ్ళవు. అదే తిన్నగా వెళ్ళినట్లయితే ఏమై ఉండేది, యుద్ధం మొదలై ఉండేది. ఇరుసేనలు సిద్ధంగా ఉన్నాయి, శంఖాలు పూరించారు. ఇంకా దేనికోసం వెయిట్ చేయడం, వాళ్ళు యుద్ధం జరిగి ఉండేది. కానీ అథ అనే ఒక శబ్దం వేసి అన్నారు, అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజః. ఈ అథ అనే శబ్దం మనకి కొత్త శబ్దం ఏం కాదండి. ఎవరెవరైతే గీతాపారాయణం చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ శబ్దం సుపరిచితమైన శబ్దం. మనం ఒక అధ్యాయంలో కొన్ని విషయాలు చెప్పుకుంటాం. ఉదాహరణకి 14వ అధ్యాయం చెప్పుకున్నాం. 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. దీంట్లో సత్వరజస్తమ గుణాల గురించి అన్నిటి గురించి కృష్ణ భగవానుడు చెప్తాడు.
అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? అథ పంచదశోధ్యాయ పురుషోత్తమ ప్రాప్తి యోగ అంటాం. శ్రీమద్ భగవద్గీత అథ పంచదశోధ్యాయ పురుషోత్తమ ప్రాప్తి యోగ అథ పంచదశోధ్యాయ. ఇప్పటివరకు నేను గుణాల గురించి చెప్పాను కదా, ఇప్పుడు నేను చెప్పే విషయం మారుతోంది స్మా అని చెప్పడానికి ఆయన వారు అథ పంచదశోధ్యాయ అని చెప్తారు. ఇక్కడ అథ అని చెప్పి ఏం చేస్తారు? మార్పు జరుగుతుందయా, ఏం మార్పు చూద్దాం ఇప్పుడు. అథ మనం ఏం చేద్దామంటే ఒక శ్లోకాన్ని చదివినప్పుడు దాని అన్వయ క్రమం చెప్పుకుందాం. అన్వయ క్రమం అంటే మనం కర్త కర్మ క్రియ వరుసలో కనుక రాసినట్లయితే ఆ శ్లోకం ఎలా ఉండేది దాన్ని అన్వయ క్రమము అంటారు. అన్వయ క్రమం రాసుకున్నట్లయితే మనకి శ్లోకం ఓ మాదిరిగా అర్థం అవుతుంది. దాని తర్వాత ప్రతి పదానికి కూడా అర్థం చెప్పుకుందాం. తర్వాత తాత్పర్యం చెప్పుకుందాం. ఆఖరిని విశ్లేషణ చేసుకుందాం. ఇలా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధాతరాష్ట్రాన్ కపిధ్వజ ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవ హృషీకేశం తదా వాక్యం ఇదమాహ మహీపతే. ఇది 21వ శ్లోకంలో మొదటి అర్థభాగం. అథ దీనికి అన్వయక్రమం చెప్తున్నాను చూడండి. అథ మీరందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను. మీరు ఈ శ్లోకాన్ని చూడండి. అథ కపిధ్వజ పాండవ ధాతరాష్ట్రాన్ వ్యవస్థితాన్ దృష్ట్వా శస్త్రసంపాతే ప్రవృత్తే సతి ధను ఉద్యమ్య హే మహీపతే తదా హృషీకేశం ఇదం వాక్యం ఆహా. దీని ఒక్కొక్క పదానికి అర్థం చెప్తాను చూడండి. అథ అంటే అప్పుడు, కపిధ్వజ ఎవరి రథం మీద ఉన్నటువంటి జెండా మీద ఆంజనేయ స్వామి ఉన్నాడు. అతను అంటే అర్జునుడు. కపిధ్వజ అంటే అర్జునుడు. పాండవ మళ్ళీ మనకి స్పష్టంగా ఉండడం కోసం పాండవ అన్నారు. పాండవ ఏకవచనం, పాండవాహ బహువచనం. ఈ పాండవుల్లో ఒక ఆయన మనకి ప్రస్తుతం అక్కడున్న పాండవుల్లో ఎవరు? ఆయన అర్జునుడు. అందుకని పాండవ అర్జున ధాతరాష్ట్రాన్. ధాతరాష్ట్రాన్ అంటే ధృతరాష్ట్రం యొక్క సంతతి. మనం చదువుకున్నాం కదండి ఇదివరకు. దశరథుడి పుత్రుడు దాశరథి. పారాచర్యవచ పరాచర మహర్షి యొక్క కుమారుడు పారాచరుడు. అలాగే ధృతరాష్ట్రం యొక్క పిల్లలు ధాతరాష్ట్రులు. ధాతరాష్ట్రాన్ వ్యవస్థితాన్ దృష్ట్వా, వాళ్ళందరూ ఆ కౌరవ సేనని చూశాడు. వ్యవస్థితాన్ అంటే నిలబడి ఉన్నా, అక్కడ ఉన్నటువంటి కౌరవ సేనను చూసి శస్త్ర సంపాతే ప్రవృత్తే, ఇంకా మొదలవుతాయి ఎనీ మూమెంట్. ఈ బాణాలు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఈ ఆయుధాలు అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు రావడానికి సిద్ధంగా ఉంది. దీన్ని శస్త్ర సంపాతే ప్రవృత్తే, దీన్ని సతీ సప్తతి అంటారు. అబౌట్ టు నిక్ ఆఫ్ ది మూమెంట్ అన్నమాట. అప్పుడు ధను ఉద్యమ్య, అప్పుడు అర్జునుడు ఏం చేశాడు? ఆయన కూడా తన ధనుసుని ఎత్తాడు. ధనుసుని ఎత్తి ఇప్పుడు ఈ తథా యొక్క ప్రయోగం చూడండి. ధనుసుని ఎత్తినవాడు ఏం చేయాలి? బాణం వేసేయాలి కదా, వేయలేదు. వేకేమన్నాడు? తదా హృషీకేశం ఇదం వాక్యం ఆహా. హృషీకేశం అంటే కృష్ణ భగవాన్. హృషీకేశుడు అంటే కృష్ణ భగవాన్. హృషీకేశం అంటే కృష్ణ భగవానుడికి ఇలా అంటున్నారు. ఏమని చెప్తున్నాడు? హృషీకేశుడు అంటే ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు. ఇది ఒకసారి మనం చెప్పుకున్నాం. ఇదం వాక్యం ఆహా, ఈ వాక్యాన్ని చెప్పాడు. ఇది దీని యొక్క ప్రతిపదానికి అర్థం. ఇప్పుడు దీని యొక్క తాత్పర్యం ఏముంటుంది? హృషీకేశం ఈయన ఏం చేశాడనమాట, ఈ ధాతరాష్ట్రాన్ని వ్యవస్థిత ధాతరాష్ట్రంను చూచి, యుద్ధానికి నడుం బిగించి ఉన్న ధాతరాష్ట్రంను చూచి, కౌరవులు అంటే మనం కేవలం దుర్యోధనాదులు అనుకుంటాం, కానీ కౌరవులు అంటే పాండవులు కూడా, వీళ్ళంతా కూడా కురువంశానికి చెందిన వాళ్ళే. అయితే ఇక్కడ ఈయన కౌరవ సేన గురించే చెప్తున్నానన్నా అని స్పష్టం చేయడానికి కోసం అని చెప్పారు. ధాతరాష్ట్ర చూసి చెందిన, అందువలన వాళ్ళు పాండవుల్లోకే వస్తారు. వాళ్ళను చూసి అర్జునుడు కృష్ణుడితో ఈ కింద మాటలు అన్నాడు. ఏమన్నాడు ఆయన? క్షణయోర్భయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత. ఎవరంటున్నారు ఈ మాటలు? అర్జునుడు అంటున్నాడు. ఏవదీతాన్ నిరీక్ష్యేహం యోద్ధు కామానవస్థితాన్
కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. దీని అన్వయక్రమం ఎలా ఉంటుందంటే, హే అచ్యుత, ఉభయో శానయో మధ్యే మే రథం అంటే నా రథం స్థాపయ. ఎందుకుట, యావత్ అహం, నువ్వు ఎక్కడ స్థాపిస్తావంటే ఎక్కడ ఆపుతావంటే దాన్ని, యోద్ధు కామాన్ అవస్థితాన్ ఏతాన్ నిరీక్షే. యోద్ధు కామాన్, ఈ యుద్ధం చేయడానికి చాలా ఆతృత ఉన్నారు, కామం కోరిక వాళ్ళకి, చేయాలి, యుద్ధం చేసేయాలి, మనం జయం పొందేయాలి, వెళ్ళాలి, దుర్యోధను వెళ్ళాలి, వెళ్ళి అయ్యా నేను ఇంతమందిని చంపాను అని వాళ్ళ విజయభేరి ముగించుకోవాలి. దానికోసం వాళ్ళు యోద్ధు కామాన్ అవస్థితాన్, వాళ్ళు ఉంటున్నారయ్యా వాళ్ళు. కైర్మయా సహ యోద్ధవ్యం, నేను ఎవరితో యుద్ధం చేయాలి, అస్మిన్ రణసముద్యమే, ఈ రణసముద్యంలో నేను ఎవరితో యుద్ధం చేయాలో వాళ్ళందరినీ నేను చూడాలి. దీనికి తాత్పర్యం ఏమవుతుందండి, కనుక అర్జునుడు ఇట్లు పలికెను, ఇంతలో నేను యుద్ధము చేసే కోరికతో సంసిద్ధులైనటువంటి వారిని చూచెదను. ఓ అచ్యుత, నా రథమును 2 సేనల మధ్య నిలుపుము. ఈ యుద్ధమునందు నేను ఎవరితో యుద్ధం చేయాలో నేను చూచెదను. నేను ఇలా చెప్తే స్పష్టంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నానండి. మనం ఏం చేస్తున్నాం, ముందర అన్వయక్రమం చెప్పుకుంటున్నాం, తర్వాత ప్రతిపదానికి అర్థం చెప్పుకుంటున్నాం, చివరిలో మళ్ళీ తాత్పర్యం చెప్పుకుంటున్నాం. మరి దీని విశ్లేషణ కొంచెం ముందుకు వెళ్ళాక చేద్దామండి. ఆయన ఇంకొక శ్లోకం కూడా చెప్పారు. ఏం చెప్పారు, యోత్సుమానానవేక్షేహం ఏతేత్ర సమాగతాః ధాత్రరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః. యోత్సుమానాన్ అవేక్షేహం, యోత్సుమానాన్ అహం అవేక్షే, ఎవరైతే యుద్ధం చేయాలనుకుంటున్నారో వాళ్ళని అహం అవేక్షే, నేను చూస్తాను. యోత్సుమానాన్ అవేక్షేహం ఏతేత్ర సమాగత. అత్ర అంటే ఇక్కడికి, ఎవరైతే ఇక్కడికి వచ్చారో, ఎవరైతే ఇక్కడ గుమికూడారో, ఈ యుద్ధభూమికి వచ్చారో వాళ్ళందరినీ నేను చూస్తాను. అవేక్షే అంటే చూస్తాను, నేను చూస్తాను. ఎవరు వాళ్ళ, ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. ధార్తరాష్ట్రస్య ఇక్కడ మనకు స్పష్టంగా ఉండాలి, ఇది ఏకవచన శబ్దం. దుర్యోధనుని యొక్క, ఆ దుర్బుద్ధి కలిగినటువంటి దుర్యోధనుని యొక్క, కొంతమంది కౌరవుల యొక్క, ఇది బహువచనం శబ్దం కాదు, ఇది ఏకవచన శబ్దం. ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియచికీర్షవః. వీళ్ళు ఎంత బాగా యుద్ధం చేస్తే వాళ్ళకి ఆయన అంత సంతోషిస్తారు, వాళ్ళు అంత సంతోషిస్తారు. ఇప్పుడు ఆయన ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధే అని ఎందుకన్నాడు, దుర్బుద్ధే అని ఎందుకన్నాడంటే, ధార్తరాష్ట్రులు అంటే కౌరవులు, ఈ కౌరవులు అనే అండంలోనే ఆయనకు రక్తం చలచలా కాగిపోతుంది. వాళ్ళు చేసినటువంటి అరాచకాలన్నీ ఒక్కొక్కటి ఆయనకి గుర్తొస్తున్నాయి. గుర్తు వచ్చి వాళ్ళ లక్కగృహాన్ని దహనం చేయబోయారు వాళ్ళు, అంటే వాళ్ళ ప్రాణాలను హరించబోయారు. అలాగే కృష్ణ భగవానుడు రాయబారానికి పెడితే వాళ్ళు సంధి చేయలేదు కదా, సంధికి ఒప్పుకోలేదు కదా, కృష్ణ భగవాను కూడా హతమార్చడానికి ప్రయత్నం చేశారు. దుర్యోధనుడు అయితే స్పష్టంగా చెప్పాడు, జానామి ధర్మం నచమే ప్రవృత్తి, నాకు ధర్మం అంటే ఏమిటో తెలుసు, నువ్వు నాకు ధర్మాధర్మాలు చెప్పడానికి ప్రయత్నం చేయకు, నాకు అది చేయాలి అనిపించట్లేదు. జానామి అధర్మం నచమే నివృత్తి, నాకు అధర్మం అంటే ఏంటో తెలుసునయ్యా, కానీ అది చేయకుండా ఉండలేకపోతున్నాను అని ఆయనకి స్పష్టంగా చెప్పాడు. ఇవన్నీ అయిన తర్వాత ఇక వేరే మార్గం ఏమీ లేక పాండవులు యుద్ధానికి ఒప్పుకున్నారు. ఈ కౌరవులు ఈ యుద్ధం అన్నదమ్ముల మధ్య యుద్ధంలాగా అర్జునుడు అనుకోవట్లేదు. ఇది కుటుంబ కలహం కాదు, ఇది ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి యుద్ధం. ఒకవైపు అధర్మాన్ని ఆచరించేవాడు ఉన్నాడు, అతన్ని సంతోషపెట్టాలని అనేక మంది జనం ఆయన చుట్టూ చేరారు. ఎవరైతే వాళ్ళ నాయకుడై ఉన్నాడో ఆ దుర్యోధనుడు శిక్షార్హుడు. ఆయన ఒకడే కాదు, ఆయన్ని ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో, ద్రోణుడు గురువు కావచ్చు,
కానీ అతను అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాడు. అలాగే భీష్ముడు తాత కావచ్చు, కానీ ఆయన కూడా అధర్మాన్ని ప్రోత్సహిస్తున్నాడు. కనుక వీళ్ళు కూడా శిక్షార్హులే, వీళ్ళతోనే యుద్ధం చేయాలి, నేను వీళ్ళని ఓడించాలి అనే భావనతోటే అర్జునుడు రణరంగానికి వచ్చాడు. రణరంగానికి వచ్చినప్పుడు ఆయనకు తెలియదా యుద్ధంలో హింస జరుగుతుందని, కొంతమందికి దెబ్బలు తగులుతాయని తెలీదా, కొంతమందికి ప్రాణాలు పోతాయని తెలీదా? ఇవన్నీ తెలిసే వచ్చాడు ఆయన. ఎందుకనంటే క్షత్రియుడు అన్నవాడు అధర్మాన్ని అరికట్టాలి కనుక ఇది తన ధర్మం, నేను నా ధర్మాన్ని నిర్వర్తించడానికి నేను వచ్చాను, నేను ఇది కుటుంబ కలహం కాదు, నాకు వాళ్ళ మీద కక్షతో నేను రాలేదు అని స్పష్టమైన ఆలోచనతోటి అర్జునుడు వచ్చాడు. ఇప్పుడు ఈ ఆలోచనలన్నీ ఎలా ప్రవహిస్తాయో ఒకసారి చూసుకుందామండి. బయట వస్తువుల్ని కానీ, బయట వ్యక్తుల్ని కానీ, బయట శబ్దాలను కానీ మన సెన్స్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదండి, జ్ఞానేంద్రియాలు, ఇవి గ్రహిస్తాయి. ఇవి గ్రహించి తీసుకువెళ్ళి మనసుకి ఇస్తాయి. ఈ మనస్సు ఏంటంటే సంకల్ప వికల్పాత్మకమైనది మన మనస్సు. ఇది చేయాలా ఇది వద్దా, ఇది చేయాలా ఇది వద్దా, అది తర్కించుకొని ఈ రెండూ తీసుకుని వెళ్ళి బుద్ధి దగ్గర పెడుతుంది. బుద్ధి ఏం చేస్తుందంటే మీరు ఇలా చేయండి అని తన నిర్ణయాత్మకమైనది బుద్ధి. బుద్ధి చెప్పిన నిర్ణయాన్ని మనసు ఆదరిస్తుంది, ఆచరిస్తుంది. మనసు చెప్పిన మాటలని ఇంద్రియాలు ఆచరిస్తాయి, కర్మేంద్రియాలు ఆచరిస్తాయి. ఇది మనలో జరిగేటువంటి ప్రక్రియ. ఇక్కడ ఆయన బుద్ధి స్పష్టంగా చెప్తోంది, వీళ్ళు అధర్మాన్ని ఆచరిస్తున్నారు కనుక వీళ్ళతో మనం యుద్ధం చేయాలి. ఆ మనసు ఆయన మాటను వింది, ఆ ఇంద్రియాలు విన్నాయి, అందుకనే ఆయన్ని యుద్ధం ముందుకు తీసుకొచ్చాయి. ఈ క్షణంలో అర్జునుడికి ఏ విధమైనటువంటి ఆవేదన లేదు, ఏ విధమైనటువంటి బెంగ లేదు. ఇలా ఉండగా ఇప్పుడు అథ అనేసారి చూడండి, అథ యొక్క ప్రయోజనం ఏమిటో మనం చూద్దామని. ఈయన చెప్పాడు కదా, కృష్ణ భగవానుడికి ఏమని చెప్పాడు, రథాన్ని తీసుకుని వెళ్ళి రెండు సేనల మధ్య నిలబెట్టు అని చెప్పాడు. ఈ స్థితిలో కృష్ణ భగవానుడు గురువు కాదండి. కృష్ణ భగవానుడు కేవలం రథసారి ఉంటే రథాన్ని నడిపేవాడు. అర్జునుడు రథికుడు, అర్జునుడు రథంలో ఉన్నాడు. అందుకని ఆయన ఉన్నాడు, సేనయోరుభయోర్ మధ్యే రథం స్థాపయమేచ్చుత, నా రథాన్ని రెండు సేనల మధ్య ఆపు అని చెప్పారు. అప్పుడు ఈ మాటలు అర్జునుడు చెప్పాడు కదండి, ఈ రెండు సేనల మధ్య నా రథాన్ని ఆపు అని. తర్వాత సంజయుడు ఇప్పుడు చెప్తున్నాడండి, ఏవముక్తో శ్రీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాంచ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్చైతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. ఏవముక్తః ఏవం గుడాకేశన ముక్తః ఋషికేశః. ఏవం అంటే ఈ విధంగా, గుడాకేశేన అంటే అర్జునుడి చేత, గుడాకేశుడు అంటే ఆయనకి ఏ విధమైనటువంటి మన అలసత్వం లేదండి ఆయనకి, ఆయన సత్వరజస్తమోగుణం లేదండి ఆయనకి. ఏవం ఉక్త అంటే ఈ వాజ్ టోల్డ్. హృషికేశ అంటే కృష్ణ భగవానుడు, ఏవం ఉక్త హృషికేశ ఉభయో సేనయో మధ్యే, ఈ రెండు సేనలకి మధ్యలో భీష్మ ద్రోణ ప్రముఖత, ఈ రథాన్ని తీసుకువెళ్ళి ఆయన ఏం చేశాడండి, భీష్ముడికి ద్రోణుడికి ముందర పెట్టాడు. సర్వేషాంచ మహీక్షితాం, అందరి రాజుల ముందర కూడా ఈ రథాన్ని అక్కడ ఉంచాడు. ఉంచి రథోత్తమ స్థాపయిత్వా, ఆపి అన్నారు, హే పార్థ, ఓ అర్జున, ఏతాన్ సమవేతాన్, ఈ యుద్ధం కోసం వచ్చారు చూడు, ఏతాన్ సమవేతాన్, ఈ అందరినీ చూడు, సమవేతాన్ కురూన్, ఈ కౌరవ సైన్యంతిని చూడు. పశ్య అంటే చూడు అని అర్థం. పశ్య అంటే ఏంటి, చూడు, నువ్వు ఈ కౌరవ సేనను చూడు. ఈ భారత అంటే ఇక్కడ గుడాకేశేన భారత, భారత అని ఎవరిని ఉద్దేశించి అంటున్నాడు ఆయన, ధృతరాష్ట్రుని ఉద్దేశించి అంటున్నాడు. ఓ ధృతరాష్ట్ర, గుడాకేశేన, అర్జునుని చేత
ఏవం ముక్త, ఈ విధంగా చెప్పబడినటువంటి ఋషికేశుడు ఉభయపక్షాల వారి యొక్క శాన యొక్క మధ్యలో భీష్మద్రోణ ప్రముఖత, భీష్మద్రోణుల ఎదుట సర్వేషాం చ మహీక్షితాం, అందరి రాజులా ఎదురకుండా రథోత్తమం స్థాపయిత్వా, ఆ రథం ఎంత గొప్పదో మనం చెప్పుకున్నాం కిందటి క్లాసులో. దాన్ని అగ్నిదేవుడు సంతోషించి అర్జునుడికి బహుమానంగా ఇచ్చిన రథం అది. ఉత్తమైన ఈ రథాన్ని స్థాపయిత్వ అంటే ఆపి ఇది ఉవాచ, ఇలా చెప్పాడు. ఏమని చెప్పాడు? పార్థ, అర్జున, సమవేతాన్ కౌరవం పశ్చ, ఇక్కడ చేరి ఉన్నటువంటి కురు ఈ కౌరవ సేనను చూడు. ఇప్పుడు భీష్మద్రోణ ప్రముఖత నిలబెట్టాడు. భరతవంశీయుడు ఓ ధృతరాష్ట్ర మహారాజా, నిద్రను జయించినటువంటి అర్జునుడు ఇట్లు పలకగా సర్వాంతర్యామి అయినటువంటి కృష్ణుడు ఆ రథమును రెండు సేనల మధ్య భీష్మద్రోణుల ఎదుట మహారాజుల ముందర అనేక మహారాజుల ముందర నిలబెట్టి ఇలా పలికాడు. ఏమన్నాడు? ఈ ఇక్కడ సమావేశమైనటువంటి ఈ కౌరవులను చూడుము. ఇక్కడ కృష్ణ భగవానుడు ఒక లీలను ప్రదర్శించాడు. ఈ రథాన్ని ఎక్కడ ఆపాడు? భీష్ముడికి ద్రోణుడికి ముందర ఆపాడు. ఆయనకు తెలుసు అర్జునుడికి భీష్ముడు ద్రోణుడు అంటే అత్యంత గౌరవం, అందుకనే వాళ్ళ దగ్గర పెట్టాడు. అదే కనుక ఏ కర్ణుడి ముందరో దుర్యోధనుడి ముందరో పెట్టినట్లయితే ఆ యుద్ధం వెంటనే జరిగి ఉండుండేది. కానీ ఈ భీష్మద్రోణులను చూసేటప్పటికీ ఈయనలో వేరే భావం ఏదో ఉత్పన్నమై అప్పుడు ఏమైందో మనం చూద్దాం. ఎందుకు కృష్ణ భగవానుడు ఇలా చేశాడు అంటే, ఆయన అర్జునుడికి జ్ఞానం ఉపదేశించాలి అంటున్నాడు, జ్ఞానబోధ చేయాలి అంటున్నాడు. అర్జునుడి ద్వారా మనందరికీ కూడా జ్ఞానబోధ చేయాలి అని అనుకున్నారు ఆయన. అదే కనుక కర్ణుడి ముందరో దుర్యోధనుడి ముందరో చెప్పి ఉంచినట్లయితే ఈ గీతాబోధ అసలు వచ్చి ఉండేది కాదు. మనకెవరు కూడా నేర్చుకుని ఉండేవాళ్ళం కాదు. ఈయన అక్కడ ఆపిన తర్వాత ఏమైందట? తత్రాపశ్చ స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తద శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధూన్ వ్యవస్థితాన్ కృపయా పర్యావిష్టో విషీదన్నిదమబ్రవీత్. కృపయా పర్యావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఇది 28వ అధ్యాయంలో మొదటి అర్థభాగం. మనం ఈ అధ్యాయాన్ని మా గురువు గారు 4 భాగాలుగా విభజించారని, 1 నుంచి 20 వరకు సందర్భ శ్లోకాలని, 20 నుంచి 25 వరకు ఒక మలుపు అని, 26 నుంచి 28 మొదటి అర్థభాగం వరకు అర్జునుని యొక్క రాగ సమస్యని వివరిస్తాయి అని చెప్పారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ 3 శ్లోకాలు తత్రాపశ్చ స్థితాన్ పార్థ పితॄనధ పితామహాన్, అక్కడి నుంచి కృపయా పర్యావిష్టో విషీదన్నిదమబ్రవీత్. ఇక్కడ రాగం ఎలాగ ప్రస్ఫుటమైందో మనం చూద్దాం ఈ శ్లోకాల అర్థాలు చెప్పుకుని. ఇప్పుడు మళ్ళీ వ్యాస మహర్షి ఏం చేశాడు? అథ పార్థ తత్ర అథ పార్థ మళ్ళీ అథతో మొదలుపెట్టాడు. అథతో మొదలుపెట్టాడంటే ఏం చెప్తున్నాడు అనమాట? ఇప్పుడు మీరు అనుకున్నట్లు ఆయన 2 సేనల్ని చూసి వచ్చి యుద్ధం మొదలు పెడతాడు అనుకుంటారేమో, అలా అవ్వలేదయ్యా. ఆయన ఎందుకు వెళ్దాం అనుకున్నాడు అక్కడికి? నాతో ఎవరు యుద్ధం చేయడానికి వచ్చారో వాళ్ళని చూడాలనుంది, వాళ్ళని చూస్తాను అని చెప్పారు కదా ఆయన. అర్జునుడు చెప్పింది అదే కదా. అక్కడికి వెళ్ళాలి, చూడాలి, తిరిగి వచ్చి తన యుద్ధాన్ని మొదలుపెట్టాలి. అలా అవ్వలేదయ్యా అని మనకు సూచించడానికి అథ పార్థ. అప్పుడు పార్థుడు ఏం చేశాట? తత్ర ఉభయో శానయో అపి, 2 సంధి అవుతే శానయో రపి అవుతుంది. అయితే శానయో అపి స్థితాన్ పితॄన్ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ తథా సఖీన్ శ్వశురాన్ సుహృదశ్చైవ అపశ్యత్.
స కౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ సమీక్ష్య పరయా కృపయా ఆవిష్ట విషీదన్ ఇదం అబ్రవీత్. దీని అర్థం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అథ దాని తర్వాత దేర్ ఆఫ్టర్ మనం చెప్పుకున్నాం, ఇది కేవలం అర్థమే కాదు భావం కూడా మనం అర్థం చేసుకోవాలి అని. తత్ర అక్కడ సేనయోహపి ఆ సేనయందు పితృన్ ఇక్కడ ఆయన దుర్బుద్ధే ప్రియచికీర్షవ అని చూడలేదండి, ఇక్కడ బంధువులను చూస్తున్నాడు. నేను పితృన్ అంటే పినతండ్రుల్ని పెద్దండ్రుల్ని, ఆచార్యాన్ గురువులని, భ్రాతృన్ సోదరులని, సఖీన్ మిత్రులను, మాతులాన్ పుత్రాన్ వీళ్ళందరినీ చూసి సుహృదం చేవ ఆత్మీయులందరినీ అపశ్యత్ అంటే చూశాను. పశ్యతి అంటే ప్రజెంట్ టెన్స్, అపశ్యత్ అంటే పాస్ట్ టెన్స్. నేను అది చూశాడు. సర్వాన్ బంధూన్ వ్యవస్థితాన్ చూసి ఏం చేశాడు ఆయన? కృపయా పరయా విష్ట. ఈయన ఇక్కడ కృప అంటే ప్రేమ కానీ జాలి కానీ కాదండి. ఇక్కడ కృప అంటే రాగం. కృపయా పర్యావిష్ట అత్యంత రాగంతో కూడికి ఉన్నవాడై కృపయా పర్యావిష్ట విషీదన్. ఎందుకు రాగం కూడా మనం ముందుకు వెళ్ళాక చెప్పుకుందాం. మనం కేవలం ఇది ప్రేమ కాదు రాగం అంటే అయిపోదండి. ఎందుకు రాగం అయిందో కూడా మనకి వ్యాస మహర్షి చూపిస్తారు. సర్వాన్ బంధూన్ అవి సమీక్ష్య పరయా కృపయా ఆవిష్ట. ఆ బంధంలో చిక్కుకుపోయాడు ఆయన. విషీదన్ ఇదమబ్రవీత్. విషీదన్ అంటే చాలా ఖిన్నుడైపోయి ఇలా చెప్పాడయ్యా. దీని తాత్పర్యం ఎలా ఉంటుందంటే, అర్జునుడు రెండు సేనల మధ్య ఉన్నటువంటి తండ్రులు, తాతలు, ఆచార్యులు, మేనమామలు, సోదరులు, కొడుకులు, మనవలు, మిత్రులు, మామలు, ప్రాణ స్నేహితులు వీళ్ళందరూ నిల్చున్నారు. అప్పుడు కుంతీపుత్రుడు అర్జునుడు వాడిని చూసి యుద్ధ సన్నద్ధులైన ఆ బంధువులందరినీ బాగా చూచి మిక్కిలి రాగంతో కూడినవాడై ఖిన్నుచుతూ చాలా బాధపడుతూ ఈ వచనాన్ని చెప్పాడయ్యా. ఆ వచనం ఏమిటో తర్వాత చూద్దాం. ఇక్కడ తత్ర పార్థ అపశ్యత్. అక్కడ అర్జునుడు చూచెను. ఎవరిని చూశాడు? తన బంధువులను చూశాడు, తన స్నేహితులను చూశాడు. ఈ సంజయుడు పెద్ద పట్టికిచ్చాడు. ఆయన యుద్ధానికి వచ్చేటప్పుడే ఏ బుద్ధితో వచ్చాడు ఆయన? అక్కడ వీళ్ళందరూ అధర్మాన్ని ఆచరిస్తున్నారు. ఈ అధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళ పేర్లు కూడా మనం ఇప్పుడే మాధవ్ గారు చదివారు. భీష్మద్రోణ తట జయద్రథజ్జల, అలాగా అనేక మంది వీరుల పేర్లు ఆయన చెప్పారు. వాళ్ళందరూ కూడా ఆ కౌరవ సేనలో ఉన్నారు. ఆయనకి అర్జునుడికి వీళ్ళెవరూ కనపడలేదు. వీళ్ళకి కనపడింది ఎవరు? ఈయనకి తన పినతండ్రులు, తండ్రులు అని ఎందుకన్నాడంటే ఆయన ప్రతి వ్యక్తికి కూడా 5 తండ్రులు ఉంటారు. అది శాస్త్రం చెప్తుంది. వాళ్ళెవరట? జనితాచ ఉపనేతాయశ్చ విద్యాం ప్రయిచ్చతి అన్నదాత భయత్రాత పంచైతే పితరస్మృతా. జనిత అంటే జన్మనిచ్చినటువంటి తండ్రి, అందుకనే అతను మనం జనకుడు అంటాం. ఉపనయనం చేసిన ఆయన కూడా మనం తండ్రి అంటాం. విద్యాం యః ప్రయచ్చతి, ఎవరైతే విద్యని నేర్పిస్తాడో. యథార్థానికి మనం అందరం పుట్టినప్పుడు ప్రాకృత పురుషులం, మనకి బుద్ధి వివేకం ఏమి ఉండదండి. అటువంటి వాళ్ళని మన గురువు గారు ఏం చేస్తారంటే మనకు చదువు నేర్పి దాంట్లోనే బుద్ధి ఉంది, మనకి బుద్ధిని నేర్పి మన సంస్కృత పురుషులుగా తయారు చేస్తాం. అందుకని అంటే యథార్థానికి మనం 2 సార్లు పుడతాం. ఒకసారి తల్లి గర్భం నుంచి, రెండవసారి గురువు గారి దగ్గర నుంచి. పూర్వకాలంలో దీనికి వెళ్ళినప్పుడు, గురుకులవాసానికి వెళ్ళినప్పుడు దాన్ని ఒక తల్లి గర్భంలో ఉన్నట్టు భావించేవారు. ఆ ఆచార్యుడిని తండ్రిగా భావించేవారు, గాయత్రి మాత్రమే తల్లిగా భావించేవారు. అందుకని ద్విజుడు అంటే 2 సార్లు పుట్టినవాడు అని అర్థం. అన్నదాత అంటే ఆకలిగా ఉన్నప్పుడు అన్నం పెట్టినవాడు కూడా తండ్రితో సమానం. భయత్రాత ఎవరైనా ఏదైనా విషయం గురించి భయపడుతూ ఉంటారు అనుకోండి, ఎవరైనా చక్కగా దగ్గర చేసి అలా భయపడక్కలేదు బాబు, కొంచెం ధైర్యం చక్కటి మాటలు చెప్పి అతనికి ధైర్యాన్ని ఎవరు చేకూరుస్తారో అతన్ని కూడా తండ్రి అంటారు. ఇలాంటి వాళ్ళందరి అక్కడ చూస్తున్న వాళ్ళలో ఇవన్నీ కనపడుతున్నాయి ఆయనకి. వాళ్ళు అధర్మాన్ని రక్షించడానికి వచ్చారు అనేటి భావన నీకు రావట్లేదు.
చూసే ఇప్పుడు తాన్ సమీక్షస కౌంతేయ సర్వాన్ బంధువున్ వ్యవస్థితాన్. వ్యాస మహర్షి చెప్తున్నాడు చూడండి, అక్కడ తన బంధువులందరినీ చూచాడు. బంధువు అంటే ఎవరండి? మనకి ఎవరితో బంధం ఉందో అతను బంధువు. బంధం అంటే పాశం, పాశం అంటే తాడు. మనం ఏం చేస్తామంటే మన బంధువు అన్నవాడికి ఒక తాడు కట్టి ఆ తాడుని మనం పీకుచుకుంటాం, మన మెడలో వేసుకుంటాం. అది అతనికి మనకి బాంధవ్యం. ఈ బాంధవ్యం ఉన్న తర్వాత ఏమవుతుందంటే, ఈ బాంధవ్యం ఎంత గట్టిగా ఉంటే వాళ్ళకి సంతోషం వచ్చినప్పుడు మనకు సంతోషం, వాళ్ళకి దుఃఖం వచ్చినప్పుడు మనకు దుఃఖం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఇవి మన బాంధవ్యం ఎంత గట్టిగా ఉంటే మన మన ప్రతిస్పందన కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ బాంధవ్యం ఉండి తీరాలండి. మన సమాజంలో ఉన్నప్పుడు బాంధవ్యం ఉండి తీరాలి. ఎందుకంటే మన కుటుంబ సభ్యులతో మనకి బాంధవ్యం ఉండాలి, ప్రేమ ఉండి తీరాలి. లేకపోతే అది కుటుంబం అవ్వదు. కుటుంబాలు కలవకపోతే సమాజం అవ్వదు, సమాజాలు లేకపోతే దేశం అవ్వదు. కనుక మానవ మనుగడకి ఇది ఉండాలి, బంధకత్వం ఉండాలి. కానీ ఆ బంధకత్వం ఎలా ఉండాలంటే ప్రేమ దగ్గర ఆగిపోవాలి. ప్రేమని దాటి రాగం వైపు వెళ్ళిపోకూడదు. మనం ప్రేమకి రాగానికి ఉన్న తేడా మొదటి క్లాస్లో చూసామండి. ప్రేమతో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఎదురుకుండా వాళ్ళకి మనం ఏం చేయగలము అని ఆలోచిస్తారు. ఉదాహరణకి తల్లి ఏం చేస్తుంది? పిల్లవాడికి ఏది ఇష్టం అది చేసి పెడదాం. పిల్లవాడు ఏం చేస్తాడు? తల్లికి ఏది ఇష్టం వాడు బయటికి వెళ్తాడు, వెళ్ళి మా అమ్మకి ఐస్ క్రీమ్ అంటే ఇష్టం అంటాడు. అక్కడి నుంచి వెనీలా ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు, అమ్మ నీకు ఇది ఇష్టం అంటాడు. తల్లి ఎంతో పనిచేసి అలసిపోయి ఉంటుంది. అందులో వీడు పొద్దున్న వెళుతున్నప్పుడు సేమ్యా పరవాణం వెళ్ళాడే అని ఆ పుత్రుడి కోసం ఆవిడ సేమ్యా పరవాణం చేస్తుంది. ఇది ప్రేమ అంటే ఇది. నేను ఎదురుకుండా వాడికి ఏం చేయగలను, అంతేగాని ఎదురుకుండా వాడు నాకేం చేస్తాడు అని ఆలోచించరు. రాగంలో అలా ఉండదండి. రాగంలో ఏముంటుంది? ఎదురుకుండా వాడు నాకేం చేస్తాడు, దీనివల్ల నాకేంటి లాభం, దీనివల్ల నాకేమిటి లాభం. రెండోది ఏమవుతుందంటే ఈ రాగం ఓ మనిషిని బంధిస్తుందండి. బంధించేసి అతని చేత అతనికి ఇష్టం ఉన్నా లేకపోయినా, అతను ధార్మికమైన కాకపోయినా, అతని బుద్ధి తాను ఒప్పుకోకపోయినా అతని చేత చేయిస్తుంది. వేరే ప్రేమ ఉన్న చోట అలా బంధించండి. రాగం అధార్మికమైన పనులు చేయిస్తుంది. ఎందుకని? నావాడు, అతను నావాడు, అతను నావాడు, నేను వాళ్ళవాడిని, వాళ్ళందరూ నావాళ్ళు, నా వాళ్ళందరూ వాళ్ళవాళ్ళు. ఈ భావం ఎప్పుడైతే ఉందో అప్పుడు ఏమవుతుంది? ఈ ధర్మం పక్కకు వెళ్ళిపోతుంది. ధర్మం పక్కకు వెళ్ళిపోయి అతడు ఏం చేసినా కూడా అదే మనకి సంతోషంగానే కనపడుతుంది. ఇక్కడ అర్జునుడు చూడండి ఏం చేశాడు? యుద్ధానికి వచ్చినప్పుడు ఆయన మనసు ఎలా ఉంది? నేను ఈ అధార్మికులందరినీ కూడా సంహరిస్తాను అని వచ్చాడు. తీరా వచ్చిన తర్వాత ఏమైంది? వీళ్ళు నా బంధువులు అని ఆయన ఎవరి రక్తం అయితే సలసలా కాగిపోతూ ఉండేదో ఆ రక్తం కాస్త శోక సముద్రంలో మునిగిపోయింది. ఈ రాగం ఏం చేస్తుందంటే శోకానికి దారితీస్తుంది. ఎప్పుడైతే రాగం తీరలేదో శోకంలో పడిపోతాడు ఆయన. ఇక్కడ అర్జునుడు కూడా ఏం చేశాడు? శోకంలో పడిపోయాడు. ఈ రాగానికి మనకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయికి మంచి మోటార్ సైకిల్ కొనిపెడుతుంది. ఆ మోటార్ సైకిల్ మీద ఆ కుర్రవాడు చాలా స్పీడ్గా జనరద్దీ ఉన్నటువంటి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. వాళ్ళు ఎవరో వచ్చి చెప్తారమ్మా మీ అబ్బాయి ఇలా తిరుగుతున్నాడు. ఆవిడకి ఆ కుర్రాడి మీద రాగం, నా కుర్రాడు అని ఆవిడేముంటుందంటే, చిన్న కుర్రాడు కదండి, కొంచెం వయసు వచ్చాక వాడికే తెలుస్తుందండి. ఆ మోటార్ సైకిల్ చూసారా, చాలా ఖరీదు పెట్టి కొన్నాను, అది ఎంతలోనే చాలా స్పీడ్ పెరిగిపోతుందండి. ఆవిడకి తెలియదండి రాగం, ఆవిడకి తెలియదండి ఎక్కడ ప్రమాదం జరిగితే తన కొడుక్కి ప్రమాదమే, రోడ్డు మీద ఉండే జనానికి ప్రమాదమే, ఆవిడకి తెలియదండి, తెలుస్తుంది. కానీ ఈ రాగం ఏం చేస్తుందంటే వీటిని అధిగమించేస్తుంది. ఇది ధర్మమా అధర్మమా అని ఆచరించలేదండి. తన కోరికే ముందర వెళ్ళిపోవాలి. ఆవిడ ఏముంటుందండి? తన కుమారుడిని సమర్థిస్తుందండి. ఇలా సమర్థిస్తే ఏమవుతుంది? ఇతను ఈ బాహ్య ప్రపంచ విషయాలు అశాశ్వతం అండి. అవి ఎక్కువ కాలం ఉండవండి, మారుతూ ఉంటాయి. మనమందరం మారుతూ ఉంటాం, బాహ్య విషయాలన్నీ మారుతూ ఉంటాయి. ఆ మారుతున్న విషయం మీద ఆధారపడిందే రాగం. ఇప్పుడు ఏమైంది? అర్జునుడికి శోకం వచ్చింది. శోకం వచ్చి ఏం చేశాడు? ఈ రాగం ఇక్కడికి రాగం ఎందుకు వచ్చినా మనకు
స్పష్టంగా అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు ఉన్నటువంటి అప్పుడు బుద్ధి చెప్పింది, మనస్సు వింది. ఇప్పుడు మనసు చెప్పింది బుద్ధికి చెప్పడానికి ప్రయత్నం చేస్తోంది. మనసు భావోద్రేగాలకి గురి అయిపోతుందండి. సంతోషం వస్తే పట్టుకోలేము మనసుని, దుఃఖం వస్తే పట్టుకోలేము. బుద్ధి నిర్ణయించి చెప్తుంది, బాబు ఇలా కంగారు పడకు, ఆగు. ఇది బుద్ధి చెప్తున్నా కూడా మనసు వినదండి. ఇప్పుడు ఏమైంది ఆయన అప్పుడు దృష్వేమం సజనం కృష్ణ యూత్సం సముపస్థితం ఇమం స్వజనం దృష్వా, నేను చూశాను. ఇప్పుడు ఇంతైనా కూడా ఆయన ఏమంటున్నాడు, స్వజనం నా వాళ్ళు, యూత్సం సముపస్థితం, యుద్ధం చేయడానికి వచ్చారయ్యా వాళ్ళు. ఎందుకు వచ్చారండి వాళ్ళు? కౌరవసేనలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? అర్జునుని మెడలో దండ వేద్దామని వచ్చారండి వాళ్ళు ఏం చేశారంటే, వీరుంటే ఆ మెడ ఆ తల కూడా పట్టుకుపోదామని వచ్చారండి. పట్టుకుపోయి దుర్యోధనుడికి చూపిద్దామని వచ్చారు వాళ్ళు. ఈయన ఏమంటున్నాండి, స్వబంధువాన్ స్వజనం. ఈ రాగం బాగా పట్టినప్పుడు ఏమవుతుందంటే అండి, ఈ ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం ఏమీ ఉండదండి. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ రాగం అన్నది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, హఠాత్తుగా వచ్చేస్తుందండి. మనం కర్మయోగం చెప్పుకుంటాం. కర్మయోగంలో రాగద్వేషో వ్యవస్థితో, రాగద్వేషాల గురించి చాలా స్పష్టంగా చెప్తారండి. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎప్పుడైతే బాధ వచ్చిందో, బాధ కొంచెం చిన్న బాధ అయితే ఏం లేదండి బాగానే ఉందని మనం మేనేజ్ అయిపోతూ ఉంటాం, పైన సర్ది చెప్పేసుకుంటాం. ఆ బాధ కనుక కొంచెం ఎక్కువ అయినట్లయితే అది శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. అల్పపీడనం వచ్చినప్పుడు వర్షం ఎలా వస్తుందో, బాధ వచ్చిన వాడికి కళ్ళమ నీళ్ళు అలా వచ్చేస్తాయి. ఇప్పుడు ఏమంటాడు ఆయన, దృష్పేమం సజనం కృష్ణ యుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖంచ పరిశుష్యతి వేపదుశ్చ శరీరే మే రోమహర్షశ్చ జాయతే. నా ఇంద్రియాలు, నా అంగాలన్నీ పట్టు తప్పిపోతున్నాయా, నా పడిపోతుందయ్యా, నా శరీరం కంపించిపోతుందయ్యా. రోమహర్షశ్చ జాయతే, నా వెంట్రులన్నీ నిక్కబడుచుకుంటున్నాయా. గాంధీవం త్రంసతే హస్తాత్ చక్షైవ పరిదహ్యతే నచ శక్నోమ్యవస్థాతుం భ్రమతి చ మే మనః. గాంధీవం నా చేయి జారిపోతుందయ్యా, నా చర్మం కాలిపోతుందయ్యా, నేను నిలబడలేకపోతున్నానయ్యా. ఎవరండి ఈ మాటలు అంటుంది? అర్జునుడు. ఎవరైతే శివుడితో యుద్ధం చేసి శివుడిని మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందాడో ఆయన అంటాడండి, నచశక్నోమ్యవస్థాతుం, నేను నిలబడలేకపోతున్నానయ్యా. ఇది ఈ శ్లోకం యొక్క ప్రభావం అంటే. ఈయన రాగానికి గురైన వెంటనే శ్లోకం వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత అప్పుడే ఉన్నాడు, నిమిత్తాని చ పశ్యామి విపరీతాని చ కేశవ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. నేను దుశ్శకనాన్ని చూస్తున్నానయ్యా. ఎప్పుడైతే మనసు నిస్పృహ చెందుతుందో అప్పుడు ఏమవుతుందంటే, కనపడిన ప్రతిదీ కూడా మనకి దుశ్శకనంగానే కనపడుతున్నాను. ఎవరో ఏదో మాట్లాడతారు, ఏదో మాట్లాడతాను, వాళ్ళు చేస్తాను. వాళ్ళ మాట గొప్ప కాదండి, మన మనసులో ఉంది ఆ భావం ఒక్కసారి పెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమంటున్నాడు ఆయన, నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే. ఈ యుద్ధంలో నా స్వజనులను చంపుకుని నేనేం ప్రయోజనం పొందుతాము అని నేను అనుకోవట్లేదయ్యా. వాళ్ళు యుద్ధానికి వచ్చారటండి, స్వజనులటండి, వాళ్ళని చంపితే ఈయనకి ప్రయోజనం లేదండి. ఈ రాగం ఎంత దూరం తీసుకెళ్తుందో చూడండి. ఈ సమస్య అర్జునుడు ఒకటే కాదండి, సమాజంలో అందరిది అండి. మనకి ఎవరితో రాగం ఏర్పడుతుంది అన్నది మారచ్చు, కానీ ఈ రాగం యొక్క సమస్య మాత్రం అందరికీ ఒకలాగే ఉంటుంది. అది ఆ రాగం ఎంత తీవ్రమైతే శోకం కూడా అంత తీవ్ర రూపం ధరిస్తుందండి. ఇక్కడ శ్రీకృష్ణ నా వారిని చూస్తున్నాను, నీ వారిని చూస్తే నీతో యుద్ధం చేయడానికి ఎందుకు వస్తారయ్యా వాళ్ళు? అది ఆయనకు తెలియదండి, తెలుసు. కానీ ఏం చేస్తారంటే ఆయనకి అహంకారం మమకారం కప్పేస్తున్నాయి. దీన్ని బంధం ఉండడంలో ఏమీ తప్పలేదండి, బంధం ఉండాలి, కొంతమందితో మనం బంధం పెంచుకోవాలి. కానీ అది పరిమితి దాటకూడదు. పరిమితి దాటితే వీళ్ళు ఏం చేశారు, ఆ పరిమితి వీళ్ళు అధార్మికుడైనటువంటి దుర్యోధనంతో ఎవరైతే చేతులు కలిపారో వాళ్ళుంటే నేను బంధువులు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, బుద్ధి స్థాయి నుంచి మనస్థాయికి వచ్చేసాడు. శంకరాచార్యుల వారు ఏమంటారంటే, అహం ఏషాం, నేను వాళ్ళవాడిని,
మమ ఏతే, వాళ్ళు నా వాళ్ళు. ఈ భావం చూసారా, ఇది బంధకత్వానికి మూలం. ఇది ఎప్పుడైతే తీవ్ర రూపం ధరిస్తుందో అది దాన్ని మనం అధీనంలో పెట్టుకోలేము. ఈ భావన మనందరిలో కూడా ఈ భావనలో ఒకసారి రావడం, మనం బాహ్య వస్తువుల్ని చూసినా బాహ్య విషయాల్ని విన్నా ఒక భావం మన మనసులో వస్తుంది. అది అనుకూలత అవ్వచ్చు, అననుకూలత అవ్వచ్చు. దానికి మనం ఏమేం చేయలేము. మొదటిసారి ఆ భావన వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఆ భావనని పెంచి పెద్ద చేస్తాం. మనకు ఒక వ్యక్తి అనేక సార్లు సహాయం చేసి ఉంటాడు. ఒకసారి ఏదో కోపంలో ఆయన పపోవయ అని ఉంటాయి. అంటే మనకి ఆ పోపోవయ అనే దాన్ని మనం మనసులో రిపీట్ చేస్తూ ఉంటామండి. ఈ టేప్ రికార్డులో నీ మనసు లా పోపోవయ 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 ఏమవుతుందండి, ఇన్నాళ్ళు ఆయన చేసిన మంచి పనులన్నీ విడిపోతాయి. ఈ పోపోవయ అనేది మన మనసులో నిలబడిపోతుంది. దీని గురించే ఈ అడ్వర్టైజ్మెంట్ చేసి వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఫేస్ క్రీమ్ రాసుకోండి, దీనివల్ల మీ మొహం మిలమిలా మెరిసిపోతుంది, దగదగా మెరిసిపోతుంది అని ఆ అడ్వర్టైజ్మెంట్ కలిగి 20 సెకండ్లే ఉంటుందండి. ఆ 20 సెకండ్ల అడ్వర్టైజ్మెంట్ని అది మన మనసులో పడుతుంది. మన మనసులో పడి అది ఎలా ఉంటుందో అది ఎలా ఉంటుందో బాగుంటుందేమో కొనుక్కుంటే బాగుంటుందేమో ఆ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చేస్తామంటే అది కొనుక్కోకుండా ఉండలేము అనే స్థితికి వస్తుందండి. ఇదే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు చేసేటువంటి టెక్నిక్ అండి. ఎలాగో వల్ల మన మనసులో పడేయాలి వాళ్ళు, మన చెవుల ద్వారానో కళ్ళ ద్వారానో పడేస్తే తర్వాత మన మనసు చూసుకుంటుంది ఆ విషయాన్ని. ఇక్కడ కూడా అర్జునుడు నా వాళ్ళు అనే ఆ భావం మనసులో పడేస్తున్నాయండి. అది బయటికి వెళ్ళలేదండి. ఆ మనసులోంచి ఆ భావం వెళ్ళక వాళ్ళు యుద్ధానికి వచ్చినా సరే వాళ్ళతో యుద్ధం చేయడం, నేను ఎలా చేస్తాను వాళ్ళతో యుద్ధం, వాళ్ళు మా వాళ్ళు కదా అంటున్నాడండి. ఆఖరిని ఏమన్నాడు, వాళ్ళని సంహరించడం నాకు మంచిది కాదు అంటున్నాడు. ఇప్పుడు నిరాశ నిస్పృహ వీటికి మొదటి సూచన ఏమొస్తుందంటే అండి, మన జీవితానికి అర్థం లేదు అనిపిస్తుంది. ఒక ఫుట్బాల్ ప్లేయర్ ఉన్నాడనుకోండి, ఏదో కారణం చేత అతను ఫుట్బాల్ ఆపవలసిన సమయం వచ్చిందనుకోండి, అతను ఏమంటాడు, ఇంకా నా జీవితానికి అర్థం ఏమిటి అంటాడు. అలాగే ఏదో వ్యక్తిని మనం నమ్ముకుంటాం, ఆ వ్యక్తి వెళ్ళిపోతే నా జీవితానికి అర్థం ఏంటి. వేదాంతం దీన్ని ఒప్పుకోదండి. వేదాంతం ఏం చెప్తుందంటే, నీ జీవితానికి అర్థం నువ్వే నిర్ణయించుకోవాలి. బాహ్య ప్రపంచం నీ జీవితానికి అర్థాన్ని అది నిశ్చయించదు. కనుక మనందరం కూడా మనం ఏం ఆలోచిస్తాం, ఏం చేస్తాం, వీటికి బాహ్య వస్తువుల మీద ఆధారపడకండి. మనంతటా మనమే ఇది మంచిదా కాదా, ఈ పని మంచిదా కాదా, ఇది మనం చేయాలా వద్దా, వీటన్నిటినీ కూడా మనకి కృష్ణ భగవానుడు ఇంకా మనకిగా 17 అధ్యాయాలు ఉన్నాయండి. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయం చెప్తుంటే ఎంతో స్పష్టంగా ఆయన మనకు చెప్తారండి. దీని తర్వాత వచ్చేటువంటి సాంఖ్యయోగం ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారండి. అవన్నీ విని మనం ఈ రాగద్వేషాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి, మనం ఎలా ప్రవర్తించాలి, అర్జునుడిలా కాకుండా మనం సన్మార్గంలో ఎలా ప్రవర్తించగలగాలి అన్నదాన్ని నేర్చుకుందామండి. శ్రీకృష్ణ భగవానుడి యొక్క బోధ విన్న తర్వాత అర్జునుడు యుద్ధం చేయడం మొదలుపెట్టాయండి. ఈ భావాలన్నీ, ఈ రాగాలన్నీ వెళ్ళిపోయాయనికి మనం కూడా భగవంతుని ప్రార్థించి, భగవంతుడా మాకు కూడా సద్బుద్ధిని, మేము కూడా సన్మార్గంలో ప్రవర్తించేలాగా మమ్మల్ని ఆశీర్వదించు అని ఆయనకి ప్రార్థించుకుందామండి. ఇంతటితో నేను ఈ క్లాసును ముఖ్యస్తానండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా. స్వస్తి సమస్తలోకాః సుఖినో భవంతు, సమస్తలోకాః సుఖినో భవంతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.